శ్రీ పరాభవనామ సంవత్సరంలో కుంభరాశి వారికి ద్వితీయ లాభాధిపతి అయినటువంటి గురువు 2026 జూన్ 2వ తారీఖు వరకు పంచమములో మంచి ఫలితాలను అందిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నూతన ఉద్యోగాలు అందుకుంటారు. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు అందుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. ఆత్మీయులతో కలిసి ఆనందంగా కాలం గడుపుతారు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. ఆత్మీయులతో కలిసి ఆనందంగా మీరు జీవనాన్ని కలిగించే పరిస్థితి ఈ సంవత్సరం కనిపిస్తుంది కుంభరాశి వారికి పంచమ గురువు వల్ల. అదే గురువు జూన్ 2 తర్వాత షష్టమ భావంలోనికి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. పోటీ ప్రపంచంలో మీరు వెనకడుగు పడతారు. పరీక్షల్లో అనుకున్నట్టుగా ఫలితాలు రావు. జన సహకార లోపం, ఉద్యోగంలో పనిభారం పెరుగుతుంది. మీ మాటల వల్ల అపార్థాలకు అవకాశం ఉంది. ఇక జన్మరాశ్యాధిపతి వ్యయాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ సంవత్సరం అంతా ద్వితీయములో మీనరాశిలో సంచరిస్తున్నాడు. ఏలినాటి శని దోషం ఉంది కుంభరాశి వారికి. 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు 7.5 సంవత్సరం శని దోషంలో. ఈ 7.5 సంవత్సరం శని దోషంలో మీరు పోరాడి 5 సంవత్సరాలు పూర్తయింది. ఇంకా 2.5 సంవత్సరంలో కూడా 1 సంవత్సరం మీరు పూర్తి చేసుకున్నారు. ఇంకొక 1.5 సంవత్సరం మిమ్మల్ని ఈ సంవత్సరం అంతా ఇబ్బంది పెడుతుంది శని, ద్వితీయ శని. ఇక రాహు ఈ సంవత్సరం అంతా ప్రతికూలంగా ఉన్నాడు. కనకదుర్గాదేవి దర్శనం, శ్రీ సూక్త పారాయణం, ఎర్రటి పండ్లు నైవేద్యం, ఎర్రటి పూలమాల అమ్మవారికి సమర్పణ చేయండి. నిత్య కుంకుమ పూజ చేసుకోవడం వల్ల ఈ రాహు దోషం నుంచి మీరు బయటపడతారు.